శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో సింహరాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం శనివారం దినం. నక్షత్రం 27 నక్షత్రాల్లో కృత్తికా నక్షత్రం శక్తివంతమైన నక్షత్రం. తిథి దశమి తిథి. చంద్ర భగవానుడు గురువుతో కలిసి 9వ స్థానంలో నుండి 10వ స్థానానికి అధికారికంగా ఆయన ప్రయాణం చేశారు. అందువల్ల మనకు సింహరాశి వారికి శుభ ఫలితం ఇవ్వడానికి చంద్రుడు 10లో ఉన్నప్పుడు జీవనానికి వృత్తిపరమైన విషయాల్లో అన్నిటికీ సహకారం అందించడానికి శుభస్థానంలో ఉన్నారు. ఈ పంచమ రాశిలో ఉన్న కుజగ్రహాధిపతి అలాగే బుధుడు శుక్రుడు యొక్క అనుకూలత ఈ సింహరాశికి ఉండడం వల్ల మీరు తలిచిన కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి అవకాశాలు నిండిన రోజు ఈరోజు. మీరు ప్రారంభించుకోవలసిన శుభ కార్యక్రమాలని ప్రారంభించుకునేదానికి అవకాశాలు ప్రారంభమైనాయి. ఈరోజు కొత్త విషయాలలో ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అలాగే పై అధికారుల దగ్గర మీ యొక్క విషయాలు చాలా వరకు అనుకూలంగా స్పందన కలిగించడం వల్ల మనసులో తీరని కోరిక ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉన్నది. శని భగవానుడు రాశినాథుడిని చూస్తూ అలాగే 9వ స్థానాన్ని చూడడం, ఆయన 7 3వ చూపు 10వ చూపు పడడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలను తీర్చుకోగలిగితే మీరు బయట విషయాల్లో విజయ శిఖరం కలిగించుకోవచ్చు. ముందుగా కుటుంబంలో చిన్నపాటి అలజడి అయిన కొన్ని సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరినీ ఏకాభిప్రాయం తీసుకొని రాలేక ఇబ్బందుల్లో ఉంటారు. అందువల్ల కొంచెం దైవ అనుగ్రహ పూజలు శనివారం ఆంజనేయ స్వామి గుడికి అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. చాలా వరకు మంచి ఫలితాలు ఎదురు చూడవచ్చు. అలాగే గోచార రీతిగా ఫలితాలు, శ్రమ ఫలిస్తుంది, ఆశించిన ఆదాయం వస్తుంది, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, ప్రభుత్వ వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి, పాత ఆలోచనలు మనసులో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, ఉన్నవారికి వసతి కల్పించండి, వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఈరోజు శుభకరమైన రోజుగా సింహరాశి వారికి గోచార రీత ఫలితం బలంగా ఉన్నది.